హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రెడ్మీ నోట్ 7. దాంట్లో మనకు గ్రాఫిక్ అయితే వస్తుంది, లైటింగ్ రావట్లేదు. ఆ లైటింగ్ ఎందుకు రావట్లేదు అనేది ఈ వీడియోలో చూద్దాము. ఏ లైన్ మిస్ అయింది, దేనివల్ల రావట్లేదు అనేది ఈ వీడియోలో చెక్ చేసి స్టెప్ బై స్టెప్ మనం చూపించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ వచ్చేసి MIUI అని గ్రాఫిక్స్ అయితే కనిపిస్తుందండి. నీట్గా చూడండి, బాగా చూపించడానికి నేనైతే ప్రయత్నిస్తున్నాను. చూడండి, MIUI అని కనిపిస్తూ ఉంది. చూడండి, మళ్ళీ చూపించడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, మనకు మొబైల్ అయితే ఫుల్గా ఆన్ అయింది. చూడండి, కిందకి పైకి అంటుంటే చూపిస్తూ ఉంది. చూడండి, మన బ్రైట్నెస్ పెంచేది కూడా కనిపిస్తుంది, లైట్గా గ్రాఫిక్స్లో కనిపిస్తూ ఉంది. చూద్దాము ఎలా చేద్దాము, ఏంది ప్రాసెస్ అనేది. ఒకసారి చూద్దామండి, అక్కడ ఏం వర్క్ జరిగింది, మనం ఏం చేయాలా అనేది. బోర్డ్ని తీసి ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, ఇక్కడైతే ఆల్రెడీ వర్క్ జరిగి ఉంది. ఈ కాయిల్ ఏదో మార్చున్నారు, పక్కన ఒక కెపాసిటరు ఏదో లేనట్టుంది. ఇక్కడ చూద్దాము ఏం లేదు అని స్కెమాటిక్లో. ఇదేదో చేంజ్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే మనం ఇక్కడ GR తీసుకుందామండి, ఏమైనా షార్ట్ ఉందేమో అని. చూడండి, డయోడ్ని అయితే చెక్ చేస్తున్నాను. ఒక సైడ్ అయితే వాల్యూ వచ్చింది. చూడండి, 214 198 అని వచ్చింది. ఇంకో సైడ్ తిప్పి ప్రోబ్స్ని చేంజ్ చేసి చూసినప్పుడు ఏం రాలేదు, OL అని వచ్చింది. అంటే అక్కడ మనకు డయోడ్ ఓకే ఉన్నట్టు. చూడండి, కాయిల్ని కూడా చెక్ చేస్తున్నాను. కాయిల్ని కూడా టూ సైడ్స్ ఇట్లా చెక్ చేసినప్పుడు మనకు 0.003 అని బజర్ సౌండ్తో వస్తుంది. వచ్చింది అంటే అది కాయిల్ కూడా ఓకే ఉన్నట్టు. చూడండి 0.003004 అని వచ్చింది, అంటే ఇక్కడ కాయిల్ కూడా ఓకే ఉన్నట్టు. చూద్దాం చుట్టుపక్కల ఏమైనా షార్ట్ ఏమైనా ఉందని కెపాసిటీ దగ్గర చెక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా 529 వచ్చింది. ఫార్వర్డ్ బయాస్లు చెక్ చేశాను, ఏం రాలేదు, ఓకే ఉన్నట్టు. చూడండి, ఇక్కడ మొత్తం ఈ ఏరియా మొత్తాన్ని అయితే చెక్ చేస్తున్నాను, ఏమైనా షార్ట్. ఇక్కడ షార్ట్ అయితే ఏం లేదండి, అన్ని GRలు అయితే వస్తున్నాయి. చూడండి, మొత్తం క్యాప్స్ని కూడా చెక్ చేస్తున్నాము. మనం కాయిల్ని అయితే చెక్ చేసాము కదా, అదైతే కరెక్ట్ కాదు. దానికి LCR మీటర్ అనేది సపరేట్గా ఉంటుంది. దాని ద్వారా అయితే మనం కరెక్ట్గా తెలుసుకుంటాము. అయినా కూడా మనం ఒకసారి కాయిల్ని అయితే చేంజ్ చేద్దాము. చూద్దామండి, హార్డ్వేర్ సొల్యూషన్లో ఏ లైన్స్ ఉన్నాయి, ఏడాడ సప్లై అయిపోతున్నాయి అనేది. చూడండి, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి యానోడ్ లైన్ ఉందండి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇక్కడ దాకా పోతుంది కనెక్టర్కి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సీ లైన్ ఉంది. మిగతా రెండు వచ్చేసి క్యాథోడ్ 1 క్యాథోడ్ 2 ఉన్నాయండి. ఇక్కడ మనం యానోడ్ లైను, క్యాప్సీ లైను, క్యాథోడ్ 1 క్యాథోడ్ 2 ఈ లైన్స్ అన్నీ మనకు GR చెక్ చేసుకోవాలా ప్రాపర్గా. GR వస్తుంటే నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్లు చెక్ చేసుకోవాలా. ఇవన్నీ కరెక్ట్గా రావాలా, అప్పుడే మనకు గ్రాఫిక్ అనేది అదే లైటింగ్ అనేది వస్తుందండి. ప్రజెంట్ గ్రాఫిక్ అయితే మనకు వస్తుంది. మనం ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం కాయిల్ అయితే చేంజ్ చేయాలా. కాయిల్ కూడా లైటింగ్ సెక్షన్లో నుంచి తీసేసి దీనిలో వేయాలండి. 10 మైక్రో హెన్రీ కాయిల్. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను మొత్తం చెక్ చేశానండి. GR అయితే ఓకే వచ్చింది. నేను ఒకసారి కూడా కాయిల్ కూడా చేంజ్ చేశాను, అయినా కూడా మనకు లైటింగ్ అయితే రాయలేదు. మనకు నెక్స్ట్ డౌట్ వచ్చేసి క్యాప్సీ లైన్ మీద పడాలా. చూడండి, క్యాప్సీ లైన్ మీద నాకైతే డౌట్ ఉంది. ఆ క్యాప్సీ లైన్ వచ్చేసి డైరెక్ట్గా మనకు ఈ పవర్ IC నుంచి వస్తుంది. ఇక్కడ వచ్చేసి 660L అనే ICని అయితే యూజ్ చేశారు. లైటింగు, గ్రాఫిక్స్, పవర్ సెక్షన్ అన్నీ దీనిలోనే వస్తాయి. చూడండి, ఇప్పుడు నేనైతే ఇక్కడ ఆల్రెడీ మనం కాయిల్ కూడా మార్చేసాం కాబట్టి డయోడ్ ఓకే ఉంది, ఇక్కడ GR కూడా ఓకే ఉంది కాబట్టి ఈ ఐసీని అయితే నేను రిమూవ్ చేసి మన దగ్గర వేరే డోనార్ బోర్డ్ అంటే డెడ్ బోర్డ్లో నుంచి, చూడండి ఇది డెడ్ బోర్డ్ అండి, డెడ్ బోర్డ్లో నుంచి తీసి దానికైతే వేస్తున్నాను. చూడండి ఈ విధంగా రిమూవ్ చేసేసి
నీట్గా క్లీన్ చేసుకొని మనం దాంట్లోకి ఫిక్స్ చేస్తాము. చూద్దాము మనకు లైటింగ్ వస్తుందా రావట్లేదా అని. మనకు వచ్చేసి 100% ఇక్కడ వచ్చేసి క్యాప్సీ లైన్ అయితే రావట్లేదు. దానిలో వచ్చేసి 1.8 వోల్టేజ్ అనేది మనకు రావాలా, అది రాలేదండి. దాని మీద డౌట్ పడి మనకు డైరెక్ట్ పవర్ ఐసీ నుంచి అది జనరేట్ అవుతుంది కాబట్టి అది దీన్ని అయితే చేంజ్ చేయడం జరిగింది. ఈ క్యాప్సీ లైన్ అనేది మనకి పవర్ ఐసీ నుంచి వస్తుంది. దానికోసం ఇది మనకైతే డౌట్ అయితే దీని మీదే వచ్చిందండి. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ఒక కాయిల్ కూడా మార్చాము. కాయిల్ మార్చినా కూడా మనకు అసలు ఏం రెస్పాన్స్ అయితే రాలేదు. సరే, మనకు నెక్స్ట్ ఏ లైన్స్ ఉన్నాయి, యానోడ్ లైను, క్యాప్సీ లైను, క్యాథోడ్ లైన్స్. మనం యానోడ్ లైన్ అయితే మనం కాయిల్ అయితే మార్చాము, అయినా కూడా ఏం లేదు కాబట్టి మనకు నెక్స్ట్ డౌట్ వచ్చేసి క్యాప్సీ లైన్ మీదే రావాలా. దానికోసంగా నేను జిఆర్ అయితే ఓకే వచ్చింది, వోల్టేజ్ జనరేట్ అవ్వలేదు. ఆ క్యాప్సీ లైన్ చెక్ చేస్తే మనకు ఈ పవర్ ఐసీ నుంచి అయితే వస్తుంది. దానికోసం ఈ పవర్ ఐసీని అయితే చేంజ్ చేశాను. చూద్దాము మనకు లైటింగ్ వస్తుందా రాదా అని. ఈ దీంట్లో ఇక్కడ మనం బోర్డ్ని కొంచెం కూల్ అయ్యేదాకా పెడదామండి. తర్వాత ఆన్ చేసి చెక్ చేద్దాము. మనం చూసాం కదా డయోడ్ని ఎలా చెక్ చేయాలో. ఒక సైడ్ వచ్చేసి వాల్యూ వస్తుంది, ఇంకో సైడ్ ప్రోబ్ని తిప్పినప్పుడు వాల్యూ రాదు. అంటే మనకు డయోడ్ ఓకే ఉన్నట్టు. కాయిల్ని కూడా మనం ప్రోబ్తో చెక్ చేసినప్పుడు ఇక్కడ బజర్ సౌండ్తో పాటు 0.03 అని వస్తుంది, అంటే కాయిల్ ఓకే ఉన్నట్టు. అంటే మన దగ్గర మల్టీమీటర్ ఎల్సీఆర్ లేదు కాబట్టి దాంతో ఒక ఐడియా వస్తుంది. లేదు మనకు ఒక డౌట్ ఉంటే లైటింగ్ సెక్షన్ నుంచి 10 మైక్రో హెన్రీ కాయిల్ని తీసేసి మనం ఈ విధంగా ఫిక్స్ చేసి చూడాలా, ఒకసారి వేసి చూడాలా. ఓకే అయితే అయినట్టు, లేదంటే మాత్రం మనం చేంజ్ చేయాల్సిందే. దానికోసం నెక్స్ట్ వచ్చేసి మనం అది కూడా మార్చాం కాబట్టి, లైటింగ్ కాయిల్ మార్చాం కాబట్టి అయినా కూడా రాలేదు కాబట్టి మనకు నెక్స్ట్ డౌట్ వచ్చేసి దీని మీద వచ్చింది, క్యాప్సీ లైన్ మీద. మనం ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ వేరే డిస్ప్లే కూడా చెక్ చేసాము. డిస్ప్లే నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందని. లేదండి, చూద్దాము. చూడండి, ఇక్కడ నేనైతే డిస్ప్లే అనేది కనెక్ట్ చేశాను. చూద్దామండి మనకు లైటింగ్ వస్తుందా రాదని. మనకు ఆల్రెడీ గ్రాఫిక్ వస్తూ ఉంది. చూడండి, ఇక్కడ రెడ్మీ అని వచ్చింది, లైటింగ్ కనిపిస్తుంది కదా మీకు. చూద్దాము మైక్రోస్కోప్ పక్క నుంచి. చూడండి, ఇక్కడ రెడ్మీ అని నీట్గా వచ్చింది. మన మైక్రోస్కోప్ కింద అయితే మనకు నీట్గా కనిపించింది కాబట్టి మొబైల్ నుంచి తీసి చూపిస్తున్నాను. చూడండి, రెడ్మీ అని వచ్చింది. నెక్స్ట్ వచ్చి సెకండ్లో MIUI కూడా వచ్చేసింది. ఈ విధంగా అయితే మనం ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తే మనకు సొల్యూషన్ అనేది అయిపోతుందండి. చూడండి, మొబైల్ కూడా ప్రాపర్గా ఆన్ అయిపోయింది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేను బోర్డు కూడా ఒకసారి తీసి చూపిస్తున్నాను. మన కొంతమంది వచ్చేసి బోర్డుని చేంజ్ చేశారు, ఈ బోర్డు కాదండి వేరే బోర్డు పెట్టేశారంటారు. అది కాకుండా చూద్దాం. ఆల్రెడీ మనకు ఆడ కాయిల్ పక్కన ఒక కెపాసిటర్ కూడా రిమూవ్ అయిపోయింది కదా, అది కూడా చూద్దామండి. అదే బోర్డో కాదో అని నేనైతే ప్రాపర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, జూమ్ చేశాను, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి, ఒక కెపాసిటర్ ఏదో లేనట్టు రిమూవ్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా, అదే అండి. ఓకే.